ఈరోజు ఎపిసోడ్ వచ్చేసి మొన్న లాస్ట్ టైం నేను కొన్ని యాక్టివిటీస్ అశ్వినితో చూపించాను కదండి. సో అలానే ఈ రోజు అయితే మీకు ఒక ఆక్యుపేషనల్ థెరపిస్ట్ని అయితే పరిచయం చేస్తాను. నేను ఇదివరకు వీడియోస్లో కూడా చెప్పాను కదా, నువ్వుకి ఆటిజం అని తెలిసినప్పుడు సెన్సరీ ఇష్యూస్ ఎక్కువ ఉన్నప్పుడు మేము పర్టికులర్ థెరపిస్ట్తో వర్క్ చేసాము. మళ్ళీ ఇప్పుడు ఆయన ఇంటికి కూడా రప్పించుకొని ఇప్పుడు మళ్ళీ సపోర్ట్ ఇస్తున్నాం, ఓటీ సపోర్ట్ అని చెప్పాం కదా. సో ఈ రోజు అయితే మీకు ఆయన అయితే ఇంట్రడ్యూస్ చేస్తానండి. సో ఇవాళ కూడా కొన్ని గ్రూప్ ఆఫ్ యాక్టివిటీస్ని క్లబ్ చేసి మీకైతే చూపిస్తాను. సో ఈ యాక్టివిటీస్ వచ్చేసి ముఖ్యంగా ఎవరికి హెల్ప్ అవుతాయి అంటే, ఎవరికైతే థెరపీ సపోర్ట్ లేదు, ఎవరైతే పల్లెటూరులో ఉంటున్నారో, లేదంటే ఎవరికైతే వాళ్ళ పిల్లలు ఒకవేళ డిలేస్ ఉన్నాయి, వాళ్ళలో సెన్సరీ ఇష్యూస్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది అని అనిపిస్తాయో, అలాంటి పేరెంట్స్కి అయితే ఇలాంటి ఎక్సర్సైజెస్ చాలా బాగా హెల్ప్ అవుతాయండి. అలాగే నేను డాన్ గారికి సంబంధించిన నెంబర్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీరు కనుక బెంగళూరులో ఉండి మీకు హోమ్ థెరపిస్ట్ కావాలి అనుకుంటే మీరు తప్పకుండా డాన్ సార్ని అయితే మీరు కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకొక విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ చూపించే థెరపిస్టులు అందరినీ నేను ప్రమోషనల్గా అయితే నేనైతే చేయట్లేదండి. ఎందుకు చూపిస్తున్నాను అంటే, సో వాళ్ళు అందులో సీనియారిటీ ఉంటుంది కాబట్టి, వాళ్ళు అందులో ప్రొఫెషనల్స్ కాబట్టి వాళ్ళ ఆధ్వర్యంలో యాక్టివిటీస్ చూపిస్తే బాగుంటుంది అని చెప్పేసి నేను వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. అలాగే ఎవరికన్నా హోమ్ థెరపిస్ట్ కావాలి అని ఎవరన్నా వెతుకుతుంటే కనుక వాళ్ళకి హెల్ప్ అవుద్దని చెప్పి నేను చూపిస్తున్నాను. ఇది ఎటువంటి ప్రమోషనల్ వీడియోస్ అయితే కాదు. ఇన్ కేస్ ఎవరన్నా మీరు ఆ పర్టికులర్ థెరపిస్ట్ని ఈ వీడియో చూసి కాంటాక్ట్ అయితే కనుక మీరు ఫస్ట్ ట్రయల్ అండ్ ఎర్రర్ కింద మీరు ఒక ఫ్యూ క్లాసెస్ మాత్రమే వాళ్ళ దగ్గర తీసుకోండి. మీకు ఆ పర్టికులర్ థెరపిస్ట్ వర్త్ అనిపిస్తేనే మీరు ఫ్యూచర్లో కంటిన్యూ చేయండి. నేను అది కూడా క్లియర్గా మీకు చెప్పేస్తున్నాను. ఎందుకంటే ఎవ్రీ కిడ్ ఈజ్ డిఫరెంట్ అండి. అందరు పిల్లలు అందరు థెరపిస్టుల దగ్గర ఒకేలాగా సెట్ అవ్వరు. నాకు నా జర్నీలో జెన్యూన్గా అనిపించిన పీపుల్ని మాత్రమే నేను వీడియోస్లో మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. మీరు కనుక ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే నా పేరు సుమతి అండి. అండ్ మాకు ఒక 9 ఏళ్ళ ఆటిస్టిక్ పాప అయితే ఉంది. సో ఈ ఛానల్ వచ్చేసి మేము ఆటిజం మీద అవేర్నెస్ క్రియేట్ చేయడానికి అయితే మేము చేయడం జరిగిందండి. సో ఈ ఛానల్లో ఓవరాల్గా మా ఎక్స్పీరియన్సెస్, మా పాపని పెంచే విధానంలో ఉన్న ఎక్స్పీరియన్సెస్ అన్నీ షేర్ చేస్తామన్నమాట. అండ్ మా మోటివేషన్ వచ్చేసి పేరెంట్స్ ఎవరికైతే స్పెషల్ కిడ్స్ ఉన్నారో వాళ్ళకి ఒక హోప్ని క్రియేట్ చేయాలని చెప్పి మేమైతే ఈ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. సో మా కంటెంట్ మీకు జెన్యూన్గా అనిపిస్తే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు ముందుగా ఫస్ట్ మీకు సెన్సరీ ఇష్యూస్ అంటే ఏంటో చెప్తానండి. ఇది ఏంటంటే జనరల్గా వాడుక భాషలో అసలు సెన్సరీ ఇష్యూస్ అంటే ఏంటో తెలియని పేరెంట్స్ కోసం నాకు అర్థమైంది, నాకు తెలిసింది వాడుక భాషలో సింపుల్గా చెప్పేస్తాను. మనకి పంచేంద్రియాలు ఉంటాయి కదా, అంటే ఏంటి? కళ్ళు, ముక్కు, నాలుక, చెవులు, స్పర్శ, చర్మం. సో ఇవి ఈ పంచేంద్రియాలు మనందరికీ ఉంటాయి, హ్యూమన్స్ అనే వాళ్ళకి. ఇవేమవుతాయి? ఈ పంచేంద్రియాలు అనేవి మన బ్రెయిన్కి కొన్ని ఇన్పుట్స్ని పంపిస్తూ ఉంటాయి. అంటే మనం ఇప్పుడు ఒక సర్ఫేస్ని టచ్ చేసామనుకోండి, మన చర్మం ద్వారా ఒక సిగ్నల్ అనేది మన బ్రెయిన్కి వెళ్తుంది. కంటితో చూసామనుకోండి, ఒక కలర్ అనేది, ఓహో ఇది గ్రీన్ కలర్ అనేది మన బ్రెయిన్కి సిగ్నల్ వెళ్తుంది. అలా ప్రతి ఆర్గాన్లోంచి, సెన్సెస్లోంచి ప్రతిదీ ఇన్పుట్ మన బ్రెయిన్కి వెళ్ళి అది మన బ్రెయిన్లో ప్రాసెస్ అయినప్పుడు మాత్రమే మనం ఆ పనిని చేయడమో అర్థం చేసుకోవడమో చేస్తాం కదా. సో కానీ మన పిల్లల్లో ఏమవుతుందంటే ఈ పంచేంద్రియాల నుంచి వెళ్ళే ఇన్పుట్స్ ఏవైతే బ్రెయిన్కి ఉంటాయో అవి గ్యాప్ లేకుండా అంటే ఎక్కువగా వెళ్ళిపోతాయండి. అంటే మన బ్రెయిన్ అది తీసుకోలేనంత హైపర్గా వెళ్తాయి, లేకపోతే హైపో అంటారు. అంటే అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి లాగా ఆ సెన్సెస్ అనేవి బ్రెయిన్కి సిగ్నల్స్ ఇస్తూ ఉంటాయి అన్నమాట. సో వీటి వల్ల ఏంటంటే మన పిల్లలకి రకరకాల డిస్టర్బెన్సెస్ అనేవి క్రియేట్ అవుతాయి. వాళ్ళు ఏంటంటే కొన్ని సర్ఫేసెస్ టచ్ చేయలేరు, కొన్ని సౌండ్స్ వినలేరు, కొన్ని నోట్లో పెట్టుకోలేరు. అలాగా మన ఇంద్రియాల నుంచి వెళ్ళే ఇన్పుట్స్ అన్ని కొన్ని వాళ్ళకి ఏంటంటే ఇబ్బందిని క్రియేట్ చేయడం వల్ల వాళ్ళకి ఏంటంటే ఈ సెన్సరీ ఇష్యూస్ వల్ల రకరకాల ఇబ్బందులు అనేవి వస్తాయి అన్నమాట. సో అంటే హైపర్ అయిపోవడం, లేకపోతే బిహేవియర్స్ రావడం, ఇలాంటివన్నీ కూడా సెన్సరీ ఇష్యూస్తో ట్రిగ్గర్ అయి ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ మనం అసలు మన పిల్లలు స్పెషల్ చైల్డ్ అని తెలిసినప్పుడు మన పిల్లలకి బేసిక్గా సెన్సరీ ఇష్యూస్ అనేవి ఉంటాయి. సో అందుకనే మనం ఎప్పుడైనా థెరపీలకు పంపించినప్పుడు వాళ్ళకి లెర్నింగ్ అనేది స్టార్ట్ అవ్వాలి అంటే ఫస్ట్ మనం ఈ సెన్సరీ ఇష్యూస్ని కామ్ డౌన్ చేయాలన్నమాట. సో వాటికి సంబంధించిన యాక్టివిటీసే నేను ఈరోజు వీడియోలో చూపిస్తాను. నువ్వు ఎవరొచ్చారు? ఓపెన్ ద డోర్. హూ ఈజ్ ఇట్? Good evening. Handshake. Evening. Yes. నువ్వు హూ ఈజ్ దిస్? నువ్వు ఎవరొచ్చారు? ఎవరొచ్చారు చెప్పు. ఎవరొచ్చారు? ఎవరు? ఓకే, సే హలో.
Hi. ఫస్ట్ మీకైతే డాన్ గారిని ఇంట్రడ్యూస్ చేసేస్తాను. సార్ ప్లీజ్ ఇంట్రడ్యూస్ యువర్. I'm Dr. Don Cooper. I am a pediatric physiotherapist and I have been trained in the field of occupational therapy as well. And I'm a certified sensory integration therapist. I've been working with children for the past 11 years. From the beginning of my career, I've been involved and working with all these children with special needs. Yes. ఓకే. సో డాన్ గారికి వచ్చేసి లాంగ్వేజ్ ఇష్యూ ఉందండి. ఆయన తెలుగు అయితే రాదు. సో మన కంటెంట్ వచ్చేసి తెలుగు కాబట్టి సో ఆయన యాక్టివిటీస్ చేపిస్తూ ఉంటారు. నేను వెనకాల నేను తెలుగులో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. అండ్ డాన్ గారు ఏం చెప్తున్నారంటే ఎవ్రీ చైల్డ్కి ఉండే సెన్సరీ నీడ్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయండి. సో ఏంటంటే వాళ్ళని అప్రోచ్ అయినప్పుడు ఫస్ట్ వాళ్ళు చైల్డ్ని ఎవాల్యుయేట్ అయితే చేసుకుంటారు. సో దాన్ని బట్టి వాళ్ళు ఒక చార్ట్ ఒక ప్లాన్ అయితే డిజైన్ చేసుకుంటారు. వాళ్ళకి ఎటువంటి ఇష్యూస్ ఉన్నాయి, సో వీటి మీద టార్గెట్ చేయాలనేది వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ నుంచి తీసుకొని అవి ప్లాన్ చేస్తారనమాట. సో ఈచ్ కిడ్ ఈస్ డిఫరెంట్ అండి. సో నుషికాకి కొన్ని రిజల్ట్స్ వచ్చినాయి అంటే మిగిలిన పిల్లలకి డెఫినెట్గా వస్తాయని కాదు. సో నుషికాకి కొన్ని రిజల్ట్స్ కనిపించలేదు అంటే మిగిలిన పిల్లలకి రావు అని కాదు. సో ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద చైల్డ్ అండి. సో అది మాత్రం మీరు మైండ్లో పెట్టుకోండి. ఇన్ కేస్ ఎవరన్నా ఈ వీడియో చూసి డాన్ గారిని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే సో ఫస్ట్ ఆయన ఇవాల్యుయేట్ చేసిన తర్వాత మీ కిడ్కున్న సెన్సరీ ఇష్యూస్ బట్టి నీడ్స్ బట్టి ఆయన అయితే ఒక ప్లాన్ అయితే చేసుకొని అకార్డింగ్గా వర్క్ చేస్తారు. నో 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 డాన్ సార్ కేమ్ టైమ్ ఫర్ ద క్లాస్. ఓకే వెళ్ళు. Okay. No, నో come. కమ్. Come. Okay. We got the ball. The first activity is the therapy ball. So, to use a therapy ball, we need the mat. You bring the mat. Okay. Can we take the mat? నువ్వు మ్యాట్ Yes. తీసుకొచ్చి Can we ఇక్కడ take the పెట్టవా mat? ప్లీజ్. The mat? ఇక్కడికి దే Take the mat. Yes. హాల్కి పట్టరా. గో. Take the mat. Mat. Oh, sorry. We didn't tell her that we're having activity outside. No, we're having activity in the hall today. Okay. We're doing videos, so we're having activities outside in the hall. So we'll take the mat in the hall. Okay. Come. Where's the mat? Yes. Yes. సో యూజువల్గా ఏంటంటే నుషికాకి రోజు యాక్టివిటీస్ అనేవి ఈ రూమ్లో జరుగుతాయండి. సో దాన్ని ఫస్ట్ ఆయన ప్రిపేర్ చేస్తున్నారు. ఈ రోజు మనం ఈ Okay, no, రూమ్లో we'll take this చేయట్లేదు, in the హాల్లో hall. చేస్తున్నామని. We'll do it. సో ఇదంతా ఆయన ఎందుకు చూపిస్తున్నారంటే ఫస్ట్ పిల్లల దగ్గర మన ఇన్స్ట్రక్షన్ లిజనింగ్ కూడా ఉండాలన్నమాట. అది ఇన్స్ట్రక్షన్స్ తీసుకోవాలి వాళ్ళు చెప్పింది. సో అందుకని ఆయన ఏంటంటే ఫస్ట్ కావాలని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారనమాట. హాల్లో చేస్తున్నాం ఈరోజు, సో నువ్వు మ్యాట్ తీసుకొచ్చి ఇక్కడ వెయ్యి, బాల్ తీసుకురా అని చెప్తున్నారు. Okay, no first activity bouncing in the ball. Count off. సో వాట్ ఈస్ దిస్ బాల్ కాల్డ్ సార్? This is called a therapy ball. Therapy so, gym ball. ball. Yes. Okay. 1, 2. సో ఇది థెరపీ బాల్ అంటారండి, జిమ్ బాల్ అని కూడా అంటారు. మనకి 5, ఏంటంటే స్పోర్ట్స్ గేమ్స్ 6, దొరికే దగ్గర ఈ బాల్స్ 7, దొరుకుతాయి అన్నమాట. 8. సో మేము ఇది 9, నుష్కా కోసం కొన్న 10. బాల్ అన్నమాట. Nine, 50. Okay. Count of 50 is over. Okay. So now, no, next is you have to sleep and then you have to get up. Okay. After count of 10. 1, 2, 3. Can go down. Down. Up. 1, It is coming in my 2, సార్ ఫోన్ రింగ్ అవుతుందానా? 4, ఇది వచ్చేసి సెకండ్ యాక్టివిటీ అండి. 6. సో సెకండ్ యాక్టివిటీలో అలా స్లీపింగ్ యాక్టివిటీ చేస్తున్నారు. యూజువల్గా ఏంటంటే ఎక్సర్సైజ్లు అండి మనం కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ పర్యవేక్షణలో చెయ్యాలండి. Come up. ఎందుకంటే పిల్లలు అలా వంగిపోయినప్పుడు మనం కొంచెం కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి. Sure. So if you can see in the first activity, I was asking No to bounce in the ball. So mainly this activity is for her vestibular and proprioception sensory. Since No is a seeker of sensory, okay, after evaluation, she comes under the hypo-responsive, as we call it, or a sensory seeker. So the first one is for her vestibular or proprioceptive sensory. Yeah? Okay. 1, 2. So these activities Three. can be done by anyone, right? Not only It can be done under the instruction, under the guidance of the occupational therapist, yeah. under the therapist. It can be done at home.
because it can be given at regular intervals. Because if you see that no is not really a hyper child, so regular interval is not needed, but there are children who needs it at regular intervals, so even parents at home can implement it on their children under the guidance of the therapist. యా సో ఆయన పర్టికులర్గా ఏమన్నదంటే గైడెన్స్ మాత్రం ఉండాలండి, ఎందుకంటే ఇవి కొంచెం నేను ఇందాక కూడా చెప్పాను కదా, ఇవేంటంటే ఒళ్ళంతా ఉపయోగించి చేసే ఎక్సర్సైజెస్, వాళ్ళకి నడుము పట్టవచ్చు, చేతులు పట్టవచ్చు, మజిల్స్ ఇది అవ్వచ్చు అనమాట. సో అందుకని ఇవి ప్రాపర్ గైడెన్స్లోనే చెయ్యాలి. సో పేరెంట్స్ ఇన్ కేసు చేస్తున్నా కొంచెం జాగ్రత్తగా అయితే హ్యాండిల్ చేసుకుంటే మంచిది. నువ్వు ప్లీజ్ నానా. మీరు గమనిస్తూ ఉంటుంటే మధ్య మధ్యలో నుషిక డిస్ట్రాక్ట్ అయిపోయి ఎక్సర్సైజ్ నుంచి బయటకు వచ్చేస్తూ ఉంటుందండి. సో అప్పుడే మనకి ర్యాపో అనేది హెల్ప్ అవుతుంది అనమాట. అంటే మనకి థెరపిస్ట్కి మన కిడ్కి మధ్యలో ఒక కనెక్షన్ ఉండాలి. అప్పుడు ఆయన చెప్పినప్పుడు అది వెంటనే విని వెనక్కి రాగలగాలన్నమాట. కనెక్షన్ లేకపోతే పిల్లలు వినరు. సో యూజువల్గా మన థెరపిస్టులు కూడా చాలామంది ఏం చేస్తారంటే ఈ కనెక్షన్ బిల్డ్ చేసుకోవడానికి వాళ్ళు టైం ఎక్కువ తీసుకుంటారండి. వాళ్ళు ఏంటంటే యాడ్ అవ్వకుండా ఇష్టంగా యాక్టివిటీలోకి బౌన్స్ బ్యాక్ అవ్వాలన్నమాట. ఇప్పుడు నుషికాక ర్యాప్ ఉంది కాబట్టి అది మధ్యలో డిస్ట్రాక్ట్ అయిపోయి బయటికి వెళ్ళిపోతున్నా ఆయన నెంబర్ కౌంట్ చేయగానే లోపలికి వచ్చేస్తుంది అనమాట. ఆ ర్యాప్ బిల్డ్ చేయడానికి బేసిక్గా చాలా యాక్టివిటీస్ అనేవి చేయిస్తూ ఉంటారు. 7 and this activity also helps for the vestibular and the proprioception. Okay, so what is that, sir? What is vestibular? Can you tell me in simple language? Vestibular is one of the sensory needed in the body. Okay. Okay, it help in awareness of the head position and especially for balance. ఓకే, బాడీ బ్యాలెన్సింగ్ వీ కెన్ సే. బాడీ బ్యాలెన్స్. సో బాడీ బ్యాలెన్సింగ్ అన్న కాన్సెప్ట్ ఉంటుందండి మనకి సెన్సరీ ఇష్యూస్లో. అంటే ఏంటంటే మనం నడుస్తున్నప్పుడు పడిపోకుండా ఎలా నడుస్తాం అంటే మన ఆర్గాన్స్ అన్నీ లైనప్ అయ్యి కరెక్ట్గా మన బాడీకి ఆ బ్యాలెన్స్ తెలిసినప్పుడే మనం పడిపోకుండా నడుస్తాము. సో ఇవి కొంచెం కాంప్లికేటెడ్ టాపిక్స్ అండి. బాడీ అవేర్నెస్, బాడీ బ్యాలెన్స్ అనేవి ఈ 5 సెన్సెస్ కాకుండా ఈ 2 కూడా ఉంటాయి అనమాట సెన్సరీ ఇష్యూస్లో. సో ఆ బాడీ బ్యాలెన్స్ రావాలి అంటే ఇలాంటి ఎక్సర్సైజెస్ అయితే చేయించాలన్నమాట. And secondly, I was also using the word proprioception. Proprioception is body awareness. Body and awareness. This sensation comes from the muscles and the joints. Okay. Okay. No, next activity can. And ఇంకొక విషయం చూస్తే మీరు నుషికాకి ఆ ఓవర్ ఎఫెక్షన్ వల్ల షీ ఆల్వేస్ ట్రైస్ టు టచ్ హిమ్ అండి. సో నేను లాస్ట్ టైం వీడియోస్లో కూడా చెప్పాను కదా, అందుకనే నేను కొంచెం బయట స్కూల్స్ కూడా ట్రై చేయడానికి నేను ఆలోచిస్తున్నానని. సో ఈ టచింగ్ అనేది కూడా కైండ్ ఆఫ్ సెన్సరీ ఇష్యూనే అండి. అది దానికి ఈ మధ్య ఎక్కువైపోతుంది అనమాట. అది దానికి నచ్చిన వాళ్ళని అది పద్దాక టచ్ చేయడానికి ట్రై చేస్తుంది అనమాట. సో ద సేమ్ షీ విల్ బి డూయింగ్ విత్ హిమ్ ఆల్సో. బట్ ఏంటంటే ఆయన ఎప్పటికప్పుడు దాన్ని బ్రేక్ చేస్తూ ఉంటారు. నో డోంట్ టచ్ మీ అని ఆయనైనా బ్రేక్ చేస్తారు, నేను క్లాస్లో ఉంటే నేనైనా బ్రేక్ చేస్తూ ఉంటాను. సో అది మాత్రం మనం కంటిన్యూస్గా వాళ్ళకి చెప్తూ ఉండాలండి. Actually, you can see that she's constantly want to touch. Yeah, yes, that sir. actually also is one of the sensory that she's seeking. Yeah. So she's a sensory seeking child. So that's why that is one of the I would say the seeking behavior that she has in her. Yes. So every behavior that you see in your child, it's related to sensory. So when it's evaluated and assessed in the right way, it can be work out and help the child. So if you can see this activity, especially it gives pleasure to the body. It helps her, especially with this sensory where she likes to touch people and hug people. సో ఆయన చెప్పేది ఏంటంటే సో నువ్వుకి పర్టికులర్గా ఆ టచింగ్ సీకింగ్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి సో ఇలాంటి మూమెంట్ ఇచ్చే యాక్టివిటీలు ఏంటంటే ఆ సెన్సరీ నీడ్స్ని దానికి ఫుల్ఫిల్ చేస్తాయి అనమాట. సో దట్ అది ఏంటంటే స్లోగా ఇలా పీపుల్ని టచ్ చేసి పొందే ఆ ఆనందాన్ని, ఆ సెన్సరీ సీకింగ్ ఉంటుంది కదండి, దాన్ని ఈ యాక్టివిటీస్లో మనం ఫుల్ఫిల్ చేసేస్తాం అనమాట. సో స్లోగా ఏమవుతుందంటే మనకి ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేయిస్తున్నప్పుడు దానికి ఆ మనుషుల్ని టచ్ చేయాలి అన్న ఆ సీకింగ్ అనేది ఏదైతే ఉంటుందో అది రెడ్యూస్ అయిపోతుంది. 10 and count of 10
one. సో అలాగే మీ పిల్లలు కూడా రకరకాల సెన్సరీ సీకింగ్స్ ఉంటాయి. ఇప్పుడు Last round, నుషిక okay. అంటే ఇప్పుడు మనుషుల్ని టచ్ చేస్తుంది, మీ పిల్లలు మేబీ కొన్ని సర్ఫేసెస్ ని టచ్ చేయాలనుకుంటారు, మేబీ గోడల్ని టచ్ చేయాలనుకుంటారు, లేకపోతే సోఫాలని టచ్ చేయాలనుకుంటారు, లేకపోతే ఏదైనా రఫ్ సర్ఫేసెస్ ని టచ్ చేయాలనుకుంటారు. అలా ఏదైనా పర్టికులర్ ఒక సర్ఫేస్ ని టచ్ చేయాలన్న సీకింగ్ ఎవరికన్నా ఉంటే గనక ఇలాంటి మూవ్మెంట్ యాక్టివిటీస్ అనేవి పిల్లలకి చాలా హెల్ప్ అవుతాయి అన్నమాట. సో దానికోసం మీరు సింపుల్ గా ఒక్క బాల్ తీసుకుంటే ఇందులోనే మీరు రకరకాల మూవింగ్ యాక్టివిటీస్ అనేవి సింపుల్ గా చేయించుకోవచ్చు పిల్లలతో. Okay. Okay, no. Okay. మనకి ఈ బాల్స్ అనేవి మనకి అమెజాన్ లో ఉంటాయి, షాపుల్లో ఉంటాయి. మీకు అమెజాన్ లో లింక్స్ ఏమైనా నేను చూసి ఎవరికన్నా కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా ఇస్తాను, చెక్ చేయండి. Yes. సో మన నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి, సో వాట్ ఈస్ దిస్ కార్డ్? This called as ball pressure. బాల్ ప్రెషర్ అంటారంట This also దీన్ని. yeah, the ball pressure also helps in it also helps with the hugging and Hugging, yeah, the sensory problem that she has. So this pressure will help her in that sensory. ఓకే ఓకే. And this also calming. Yeah, it sir. also helps. So it helps in calming also. Yes. Okay. So does these exercises help with giggling as well? Pardon? Giggling. So she does lot of giggling. Yes, that hyperness of giggling. That she goes on and continues. I guess you can see how it has helped her. Okay. Legs down, no legs down and legs together. సో ఇప్పుడు ఇక్కడ యాక్టివిటీస్ అన్ని చూసారు కదండి, ఇవన్నీ ప్రెషర్ పాయింట్స్ లాగా ఇస్తూ ఉంటారు. సో కొత్తగా చేసుకునే తల్లిదండ్రులు ఎవరు భయపడొద్దు, మీ పిల్లలతో ఫస్ట్ ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా తక్కువ ప్రెషర్తో సింపుల్గా ట్రై చేయండి. మీరు వర్క్ చేస్తున్న కొద్దీ మీకు ఏంటంటే అందులో సులువులు తెలుస్తూ ఉంటాయి. సో దాన్ని బట్టి మీరు ప్రెషర్ తగ్గించడం లాంటివి చేయొచ్చు. సో నెక్స్ట్ యాక్టివిటీ వచ్చేసి బాస్కెట్బాల్తో చేయిస్తున్నారండి. సో మీరు బాస్కెట్బాలే చూస్ చేసుకోవాలని లేదు, మీరు లైటర్ వెర్షన్ ఆఫ్ బాల్స్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద చైల్డ్ అండి. మీకు వాళ్ళు వెయిట్ క్యారీ చేస్తారనుకుంటే యూ కెన్ గో ఫర్ బాస్కెట్బాల్. Okay, this activity, so you can see that it's also a form of gross motor activity that we call as, and you can see that Nu is standing in one position and she's standing in the mat. So this helps her also in balancing. Secondly, it helps her in her concentration because Nu has a problem of moving out during activity. So this helps her in concentration and attention during activities, and at the same time it helps in her visual bilateral coordination as well. So all these come into effect and it helps and improve her in her overall activity. Okay, sir, I have a doubt, sir. Yeah. So since Nu is listening to you, so she is standing still and doing the activity, right? What if a child is hyperactive and he doesn't stand in one place? So basically how they can start with a ball like this? Basic activity, what they can do? They can use a hula hoop. They can use. Inside the hula hoop, they can make the child stand. In the beginning, it can be challenging. Since the child is challenging, that's why we're implementing the activity. So Nu doesn't have that much of behavior. So, but she only has a problem where she just only move out during certain activity. But there's some children who won't stay in one place. That is the challenge, and these kind of activities will help them. Okay. So if that also child is not cooperating, though simply they can do like catch and throw kind of. Catch and throw also. They can try it, right? Yes. Okay. సో అర్థం కాకపోతే ఎవరికైనా నేను ట్రాన్స్లేట్ చేస్తున్నానండి. సో ఆయన ఏమంటున్నారంటే ఈ యాక్టివిటీ పర్టికులర్గా ఎందుకు చూపిస్తున్నాము అంటే,
సో ఫస్ట్ నుషికాని దీని మీద నుంచోపెట్టారు. సో నుషిక దాని మీద నుంచోవాలంటే నువ్వుకి బ్యాలెన్సింగ్ తెలియాలి, దాని మీద పడిపోకుండా అది స్ట్రైట్గా నుంచొని యాక్టివిటీ చేయడం రావాలి. సో బాడీ అవేర్నెస్, బాడీ బ్యాలెన్సింగ్, అండ్ అక్కడ నుంచోవడం వల్ల దానికి ఫోకస్ వస్తుంది. దాని మీద నుంచొని బాల్తో ప్లే చేయాలన్నమాట. అండ్ ఈ మూమెంట్, సో ఇలాంటి అన్నిటి కోసం నుష్కాని ఈ యాక్టివిటీ చేయిస్తున్నానని చెప్తున్నారు. ఇన్ కేస్ మీ పిల్లలు అలా నుంచొని చెయ్యరు అనుకుంటే ఆయన ఏం చెప్తున్నారంటే హూలా హూప్ ఉంటుంది, ఎవరికైనా ఐడియా ఉందా? రౌండ్గా రింగ్ లాగా ఉంటుంది, మన నడుముకేసి ఆడతాం హూలా హూప్ అని. ఆ హూలా హూప్లో అయినా నుంచోపెట్టి మీరు చెయ్యొచ్చు ఇన్ కేస్ చైల్డ్ ఈజ్ వెరీ హైపర్ అని. బట్ అది కూడా ఛాలెంజింగ్గానే ఉంటుంది వాళ్ళు అటు ఇటు వెళ్ళిపోతున్నప్పుడు. బట్ అదే మనకి టాస్క్ కాబట్టి మనం ట్రై చేస్తూనే ఉండాలి అని చెప్పి అంటున్నారు. సో నెక్స్ట్ యాక్టివిటీ వచ్చేసి బాల్తో ఇలా చేయిస్తున్నారండి. 3. ఇవన్నీ కాదండి, మీకు ఐడియా ఉండి చెయ్యాలనుకుంటే No, wait. రకరకాల In the యాక్టివిటీస్ అయితే bottom. డిజైన్ చేసుకోవచ్చు. మనం ఫస్ట్ సింపుల్గానే మీ పిల్లలతో అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు ఈయన ఏంటంటే నుషికాకున్న మొబిలిటీ ఇబ్బంది బట్టి ఆయన నుషికాకి డిజైన్ చేసిన యాక్టివిటీస్. బట్ ఇవి ఏ పిల్లలైనా చేసుకోవచ్చు అనమాట. ఇందులో చిన్న చిన్న వేరియేషన్స్ చేసుకొని మన పిల్లలు ఎంతవరకు కోఆపరేట్ చేస్తే అంతవరకు మనం అయితే డిజైన్ చేసుకొని చేసుకోవచ్చు. మీకు ఓవరాల్గా ఏంటంటే ఎలా చేయొచ్చు అనే దాని మీద ఐడియా అయితే నేను క్రియేట్ చేస్తున్నాను. Okay. 1, 2, ouch. సో దానికి బిహేవియర్స్ లాంటివి రాకుండా ముందుగానే ఆయన Yes. దాన్ని మీరు వింటున్నారో లేదో థెరపీ జరుగుతున్నప్పుడు ఆయన ఫస్టే కౌంట్ ఎన్ని చేయాలని దానికి ఒక హింట్ ఇచ్చేస్తున్నారు. నువ్వు 30 కౌంట్ చేద్దాం, 50 కౌంట్ చేద్దాం, సో దట్ అది పేషెన్స్ లెవెల్ని అక్కడికి సెట్ చేసుకుంటుంది. అలా కాకుండా మనం ఎన్ని కౌంట్స్ చేస్తాం చెప్పకుండా చేయించామనుకోండి వాళ్ళు ఏంటంటే వెక్స్ అయిపోతారనమాట. సో దాన్ని మెంటల్గా ప్రిపేర్ చేయడానికి ఫస్ట్ ఆయన ఎన్ని కౌంట్స్ ఇవ్వాలనేది చెప్పేస్తున్నారు అనమాట. సో దట్ దానికి ఎలాగో నెంబరింగ్ కౌంటింగ్ వచ్చు కాబట్టి అదేంటంటే ఆ నెంబర్ వరకు వెయిటింగ్ పేషెన్స్ అనేది కంట్రోల్ చేస్తుంది, అంటే మెయింటైన్ చేస్తుంది అనమాట. 18. చూడండి ఇప్పుడు ఈ ప్రతి యాక్టివిటీలో చూడండి అది అక్కడే నించొని ఉండాలి, అది బాల్ ఎక్కడికి వస్తుందో కళ్ళతో చూడాలి విజువల్గా, అది ఒక అంచనా వేసుకోవాలి, ఇక్కడికి వచ్చినప్పుడు నేను పట్టుకోవాలి అని. ఇవన్నీ క్యాల్కులేట్ కాగ్నిషన్ కూడా వస్తుందండి. ఈ బాల్ని టచ్ చేయడం వల్ల దానికి ఆ సెన్స్ అనేది, ఆ సెన్సరీ అనేది వర్క్ అవుతుంది, టచ్ సెన్సరీ. అలాగే దానికి ఒక క్యాలిక్యులేషన్ ఉండాలి, అది అటు ఇటు చూస్తుందని మీకు అనిపించిన బట్ దాని కాన్సన్ట్రేషన్ అయితే అక్కడే ఉందన్నమాట. బాల్ ఎక్కడికి వచ్చినప్పుడు పట్టుకోవాలి, అది దానికి కాన్సన్ట్రేషన్ లేదనుకోండి డ్యామ్షర్గా బాల్ దానికి తగిలేస్తుంది. సో ఇలాంటివన్నీ డెవలప్ అవుతాయండి పిల్లల్లో. ఇవన్నీ చెప్తున్నాను కదా, మీరు వీటిలో రకరకాల వేరియేషన్స్ చూస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కిడ్ నుంచోని చేయట్లేదు అనుకోండి, కూర్చోండి, ఎదురు బదురు కూర్చోండి, ఎక్కువ డిస్టెన్స్ వద్దు. స్టార్టింగ్లో ఊరికి ఇంత దూరం కూర్చొని ఊరికే బాల్ ఇలా దొల్లించుకుంటున్నట్టు అలాగే డిస్టెన్స్ పెంచుకుంటూ వెళ్ళండి. తర్వాత నించో పెట్టండి, అలాగే స్టెప్ బై స్టెప్ తీసుకెళ్ళండి ఇన్ కేస్ పిల్లలు కోఆపరేట్ చేయట్లేదు అనుకుంటారు. ఇదిగోండి ఇప్పుడు చూడండి, ఇది చూడండి కాళ్ళతో చేయిస్తున్నారు. ఇవన్నీ కూడా ఫైన్ మోటార్, గ్రాస్ మోటార్ అంటాం. అంటే మనం ఈ చిన్న మజిల్స్ నుంచి పెద్ద మజిల్స్ దాకా మనం మన బాడీని యూస్ చేయాలన్నమాట, మన బాడీలో ఉన్న మజిల్స్ని. సో ఈ ఫైన్ మోటార్, గ్రాస్ మోటార్ లేకపోతే ఆ యాక్టివిటీస్ వాళ్ళు చేయలేరండి. సో కికింగ్ ద బాల్ అనేది కూడా కొంతమంది పిల్లలకి చాలా పెద్ద థింగ్ అనమాట అది. మీరు గమనిస్తే చూడండి, నువ్వు అంతా స్ట్రెంగ్త్గా ఉపయోగించి ఆ బాల్ని కిక్ చేయట్లేదు, చూసారా? కొంచెం ఇబ్బంది పడుతుంది. ఇది వరకు నువ్వు బాగా చిన్నగా ఉన్నప్పుడు ఈ కిక్కింగ్ అనేది అస్సలు చేయలేకపోయేది అనమాట. సో విత్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ వచ్చినాయి. అండ్ బాల్ కూడా మీకు ఇది బాస్కెట్ బాల్ కాబట్టి ఇంత వెయిట్ ఉంది, పిల్లలు కిక్ చేయలేకపోతున్నారు అనుకుంటే మీరు చిన్న బాల్స్, లైట్ వెయిట్ బాల్స్ని కూడా స్టార్టింగ్లో యూస్ చేసుకోవచ్చు. Stand straight, no? అండ్ మీరు గమనిస్తూ ఉంటుంటే ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నప్పుడు కూడా నుషిక వింటుంది, గమనిస్తున్నారా? ఆ మ్యాట్ మీద నుంచో అంటే నుంచుంటుంది, స్ట్రైట్గా నుంచో అంటే నుంచుంటుంది. సో ఇదంతా, ఈ లిజనింగ్ అంతా వాళ్ళకి రావాలన్నమాట. నెక్స్ట్ యాక్టివిటీ వచ్చేసి రాజ్మాస్తో చేపిస్తున్నారండి. సో దీనికోసము కొన్ని రాజ్మాలు, అలాగే ఒక కొంచెం పెద్దది ఏదన్నా ఒక బౌల్ లాంటిది తీసుకోవాలి. శరణ్ తప్పుకోకన్నా, శరణ్ గడి వాళ్ళ క్లాస్ని ఎలా డిస్టర్బ్ చేయాలని గోల్ మాత్రమే పెట్టుకున్నాడండి. అది కావాలని అటెన్షన్ సీకింగ్ కోసం దూరుతున్నాడు అనమాట. ఇంట్లో ఉన్న తిండంతా తీసుకొచ్చి బయట పరిచేస్తున్నాడు. I call this as a Rajma play. Rajma play. This helps for the tactile sensory that we call as. The tactile sensory means the sensory of touch. టాక్టైల్ సెన్సరీ ఇష్యూస్ అంటామండి. అంటే ఏంటంటే
ఎనీథింగ్ రిలేటెడ్ టు టచ్, అంటే మనం ఏదన్నా సర్ఫేస్ని టచ్ చేయాలనుకున్నప్పుడు, లేకపోతే కొంతమంది పిల్లలకి కొన్ని సర్ఫేసెస్ టచ్ చేయడం ఇష్టం ఉండదు, కొంతమందికి ఎక్కువ టచ్ చేయడం ఇష్టము. అలాగా మన స్కిన్తో రిలేట్ అయ్యే ఇష్యూస్ని టాక్టైల్ ఇష్యూస్ అంటాం అనమాట. సో అలాంటి టాక్టైల్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఇలా రాజ్మా ప్లే అనేది చేపిస్తారనమాట ఇలాంటి గ్రెయిన్స్తో. And if I can say, this is also one which can, it's a calming activity, one of the calming కామింగ్ యాక్టివిటీ ఆల్సో. yeah, which will help them with their sensory need. ఓకే. So what kind of variations we can do with Rajma activity, sir? See, even with I would say, variations we can use dal, we can use rice, yeah, we can use kabuli chana. Yeah. So even this Rajma play, since like she's quite aware about academics also, she's good. So actually even with this we can even teach numbers, alphabets, 1, Yeah, 2, yeah. 3, A, B. So even alphabets can be done. I'm not doing with Nu because Nu is good. So it's only helps her with her tactile and her calming effect. Yeah. సో ఇవి కూడా ఏంటంటే జస్ట్ లైక్ లాస్ట్ టైం మీకు అశ్వినితో కూడా చూపించాం కదండి, ఇలాగ రైస్ ప్లే చూపించుంటాను, అలాంటిది అనమాట ఇది కూడా సేమ్. సో పిల్లలకి ఏంటంటే ఈ హియరింగ్, ఆ రాజ్మా కదుపుతున్నప్పుడు వచ్చే సౌండ్స్ కూడా ఆడిటరీ ఇష్యూస్ అంట, మన చెవులకి శబ్దాలకు సంబంధించిన ఇష్యూస్, అవి కామ్ డౌన్ అవుతాయి, ఆడిటరీ ఇష్యూస్కి హెల్ప్ అవుతుంది. తర్వాత ఈ టాక్టైల్ ఇష్యూస్కి హెల్ప్ అవుతుంది. చెప్పారు కదా డాన్సర్, అలాగే రకరకాల గ్రెయిన్స్ వాడచ్చు, రైస్ వాడచ్చు, చనాదాలు వాడచ్చు, కాబూలి శనగలు, వైట్ శనగలు, నల్ల శనగలు అవి వాడచ్చు, ఇవి వాడచ్చు. వీటిలో రకరకాలుగా ఇలాగా వాళ్ళకి ఇచ్చేసి ఆడుకోమండి, వాడిని నలపనివ్వండి, ఈసరనివ్వండి, కలపనివ్వండి, ఏమైనా చేయొచ్చు అనమాట. అందులోనే ఇన్ కేస్ మరీ చిన్నపిల్లలు అనుకోండి, ఆల్ఫాబెట్స్ నెంబర్స్ కూడా అందులోనే ఇలా వేలుతో గీస్తూ వేలుతో రాయిస్తూ కూడా నేర్పించవచ్చు అనమాట. Some children might not like Rajma, but they may like Maida, mud. So that's also one of their sensory need, that యా, ఓకే. preference, I would say. సో ఏమంటున్నారంటే డాన్ గారు ఏమంటున్నారంటే కొంతమంది పిల్లలకి ఇలా గ్రెయిన్స్ ఇష్టం ఉండదు, అలాంటి పిల్లలకి స్లైమ్తో ఆడిపించవచ్చు, క్లేతో ఆడిపించవచ్చు, అవి నోట్లో పెట్టుకుంటారు, కెమికల్స్ అని భయపడితే మన చపాతీ ముద్దలు ఉంటాయి కదండి, చపాతీ పిండిని చక్కగా చపాతీ ముద్ద కలిపేసేసి దాంతో షేప్స్ చేయమంటాం, లేకపోతే దాన్ని పిసకమంటాం, అలాంటివి కూడా చేయొచ్చు అనమాట ఆ టెక్స్చర్స్ ఇష్టపడే పిల్లలు అయితే. సో నుషిక బేసిక్గా అన్ని వాటితో చేస్తుందండి, చపాతీ ముద్దలతో ఆడుతుంది, స్లైమ్తో ఆడుతుంది, కైనెటిక్ శాండ్తో ఆడుతుంది, తర్వాత ప్లే డోల్తో ఆడుతుంది, గ్రెయిన్స్తో ఆడుతుంది. దానికి పర్టికులర్గా ఇలాగా అంత సివియర్ టాక్టైల్ ఇష్యూస్ ఏమీ లేవన్నమాట. సో ఏ కైండ్ ఆఫ్ మనం మీడియం ఇచ్చినా అది ఆడేసుకుంటుంది. ఓన్లీ థింగ్ ఈజ్ మనం దానికి ఎటువంటి ఇష్యూస్ ఉన్నాయి మన అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కామింగ్ అన్నారు కదా, అలా కామింగ్ ఇష్యూస్ కోసం ఇలా రకరకాలవన్నీ అయితే మేము మొదటి నుంచి దానికి ఇస్తూనే ఉన్నాం అనమాట. కాకపోతే ఇప్పుడు ఇంకా కంప్లీట్గా ఏంటంటే మన క్లేలు, స్లైమ్లు ఇదంతా కంప్లీట్గా ఎత్తేసాం, కైనెటిక్స్ అండ్ ఇవన్నీ కంప్లీట్గా ఎత్తేసాము. ఇప్పుడు కూడా ఈ రాజ్మా యాక్టివిటీస్ ఏంటి అంటే అదే చెప్పాను కదా, దానికి బాగా టాక్టైల్ ఇష్యూస్ ఉన్నాయి, అదే టచ్ చేసే ఆ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి సో వాటి కోసం మళ్ళీ ఏంటంటే ఈ యాక్టివిటీస్ ఇంట్రడ్యూస్ చేశారనమాట. That's why parents are the best observers, because it is usually at home that they observe many things of the child. So yeah, so I always advise parents to observe and see what is the interest of the child. So because that can be their sensory requirement, and on the basis of that, sensory diet can be planned, and it will in turn help the child with the activities. Okay. Sensory diet means it's a mix of all the sensory activities of the evaluating the child of which will be beneficial for the child. Okay. So sensory diet in the sense you are not talking about the food. No. It's about the sensory. కాదు, ఆయన ఏమంటున్నారంటే అన్ని సెన్సెస్ కి సంబంధించిన యాక్టివిటీస్ ని క్లబ్ చేసుకుని ఆయన డైట్ అని రిఫర్ చేస్తున్నారు అనమాట. సో వాళ్ళ నీడ్స్ బట్టి మనం డిజైన్ చేసుకోవాలి అని చెప్పి అంటున్నారు.
5. Okay. ఇదిగోండి చూడండి, మరి Even clear డిస్ట్రాక్ట్ up. అయిపోయి అక్కడికి వెళ్ళిపోయింది, జంతికలు దాన్ని డిస్ట్రాక్ట్ clear up. చేసినాయి, ఈ జంతికలు పట్టుకొని the bottle. వచ్చింది. Keep in the bottle. సో ఆ కౌంట్, నెంబర్ కౌంట్ అనేది నిష్కాకి చాలా బాగా హెల్ప్ అవుతుందండి. ఇంట్లో కూడా మీరు గమనిస్తే నా ఎర్లియర్ వీడియోస్లో కూడా నేను చాలాసార్లు నెంబర్ కౌంట్ చేస్తాను, నూకి 5 4 3 2 1 కౌంటింగ్. సో అది చాలా బాగా నువ్వు విషయంలో అది పర్టికులర్గా హెల్ప్ అవుతుంది నాకు. సో చూడండి, వన్స్ ఆడుకోవడం అయిపోయిన తర్వాత ఆ ఎత్తమంటం కూడా అది కూడా ఒక యాక్టివిటీ అనమాట. అది ఇలా గుప్పెడుతో తీసి ఎత్తాలి. సో అప్పుడు కూడా అది కొన్ని మజిల్స్ని యూజ్ చేయాలన్నమాట. Okay, over. Can we close it? సో అవండి ఇప్పుడైతే మీకు బేసిక్గా ఒక బాల్తోనో, బాస్కెట్ బాల్తోనో, లేకపోతే ఆ సెన్సరీ బాల్తోనో, లేకపోతే ఇంట్లో దొరికే గ్రెయిన్స్తోనో ఎలాగ చేసుకోవచ్చు అనేది ఒక బేసిక్ ఐడియా అయితే మీకు ఇవ్వడం జరిగింది. సో యూజువల్గా ఆక్యుపేషనల్ థెరపీ అంటే మనకి లాట్ ఆఫ్ ఎక్విప్మెంట్ ఉంటుందండి, రకరకాల ఎక్విప్మెంట్ ఉంటుంది అనమాట. బట్ నుషికాకి హోమ్ థెరపీ మీద బేస్ చేసి మనం ఇక్కడ తీసుకొస్తున్నాం కాబట్టి, సో ఫస్ట్ మనకి థెరపిస్ట్కి నుషికాకి ర్యాపో బిల్డ్ అవ్వాలి. ఆ ర్యాపో బిల్డ్ చేసుకోవడానికి మాత్రమే ప్రస్తుతానికి చిన్న చిన్న బేసిక్ యాక్టివిటీస్ అయితే చేయిస్తున్నారండి. ఆయన మోటో వచ్చేసి ఏంటంటే మొబిలిటీ సీకింగ్ ఉంది కాబట్టి ఫ్యూచర్లో అంటే కమింగ్ డేస్లో ఆయన ఏంటంటే ఓపెన్ ప్లేస్లోకి తీసుకెళ్ళి దాంతో యాక్టివిటీస్ చేయిస్తారు. బట్ అక్కడ ఓపెన్ స్పేస్లో నుష్క మీద కంట్రోల్ నేను డెఫినెట్గా ఉండాలి, లేకపోతే అది మాట వినదు, డిస్ట్రాక్షన్స్ ఉన్నప్పుడు పారిపోతుంది. సో ఆ కంట్రోల్ కోసమే ఫస్ట్ మన క్లోజ్డ్ ప్లేస్లో ఆయన ఇక్కడ దాన్ని కంట్రోల్ చేయడానికి ఆయన ఇన్స్ట్రక్షన్స్కి అది ఆగాలన్నమాట. ఆ కంట్రోల్ కోసం ఆ ర్యాపో కోసం అయితే ప్రస్తుతానికి ఈ యాక్టివిటీస్ చేయిస్తున్నారు. సో లేటర్ ఆన్ దాని మీద కంట్రోల్ వచ్చినప్పుడు కిందకి తీసుకెళ్ళి మొబిలిటీ యాక్టివిటీస్ కూడా చేయిస్తారనమాట. సో ఇవండి ప్రస్తుతానికి వీడియోలో మేము చూపించినవి. ఇప్పుడు ఈ యాక్టివిటీస్లోనే మీరు రకరకాల వేరియేషన్స్ అయితే చేసుకోవచ్చు. మీ కిడ్ కోఆపరేషన్ బట్టి, మీ కిడ్ ఇంట్రెస్ట్ బట్టి మీరు రకరకాల యాక్టివిటీస్ అయితే చేసుకోవచ్చు అనమాట. మీకు జస్ట్ ఒక బేసిక్ ఐడియా క్రియేట్ చేయడానికి మాత్రమే నేను ఈరోజు డాన్ గారిని కూర్చోబెట్టుకొని యాక్టివిటీస్ అయితే చూపించాను. సో అలాగే చూసారు కదా వీడియో, మీకు డాన్ గారు అంటే మంచిగా అనిపించారు, మీకు ఒక పాజిటివ్ ఇంప్రెషన్ వచ్చింది, ఆయన మంచిగా చేస్తారు, మంచిగా మీ పిల్లలకి హెల్ప్ అవుతుందని మీకు ఎవరికైనా అనిపిస్తే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో డాన్ గారి నెంబర్ ఇస్తాను, మీరు ఆయన కాల్ చేసి మాట్లాడొచ్చు. సో ఫర్దర్గా ఆయన మిమ్మల్ని గైడ్ చేస్తారు.